హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైనటువంటి జగన్ సాయి అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు. బ్రో ఆర్ఎల్సీ గురించి చెప్పండి అండ్ ఆర్ఎల్ అండ్ ఆర్సీ గురించి కూడా చెప్పండి అని కామెంట్ పెట్టాడు. సో కాబట్టి తన కోసం అని చెప్పి ఆల్రెడీ ఆర్ఎల్ సిఈ అండ్ ఆర్ఎల్ కూడా చేశాను. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టాపిక్ ఆర్సీ చేస్తాను. యాక్చువల్గా అయితే ఆర్ఎల్సీ కూడా చెప్పమన్నాడు. అది ఆల్రెడీ స్టార్టింగ్లోనే అంతకుముందు వేరే వాళ్ళు కామెంట్ పెట్టింటే చెప్పేశాను. సో కాబట్టి లాస్ట్ పెండింగ్ వీడియో వచ్చేసి ఆర్సీ మాత్రమే ఉంది. సో కాబట్టి ఈరోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆర్సీ గురించి. సో కాబట్టి ఆర్సీ అనేది ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది, దాంట్లో వేవ్ ఫామ్స్ ఏముంటాయి, ఏ విధంగా అది డెరివేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే తను కామెంట్ పెట్టింది ఏంటంటే ఏసీ ఫండమెంటల్స్ గురించి చెప్పండి, దాని డెరివేషన్స్ కూడా చెప్పండి అనే కామెంట్ పెట్టాడు. కాబట్టి సో కాబట్టి ఆ డెరివేషన్ కూడా వేసుకొని చూపించేస్తాను. అంటే ఒక్కోటి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా వస్తుంది అనే కాన్సెప్ట్. సో కాబట్టి దానికి టైం టేకెన్ పడుతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే డయాగ్రాము దాని యొక్క డెరివేషన్స్ అన్నీ చేసేసి మీకు ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే టైం టేకెన్ ప్రాసెస్ కాబట్టి రాసుకుంటా చెప్పాలంటే టైం పడుతుంది. సో కాబట్టి నేను వేసేసుకుని రాసేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కో పాయింట్ అనేది. సో కాబట్టి వీడియో అనేది స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఒక సర్క్యూట్ డయాగ్రాము, దాని యొక్క డెరివేషన్స్ ఏ విధంగా ఏంటి అనేది మీకు బ్రీఫ్గా ఒక్కొక్క పాయింట్ అనేది నీట్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైనా చూస్తే కానీ ఏసీ సప్లై త్రూ ఆర్సీ అంటే సింపుల్ చెప్పండి, ఆర్సీ సర్క్యూట్ అంటే కన్నా ఒక రెసిస్టర్ ఒక కెపాసిటర్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు అది ఆ సర్క్యూట్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో. ఇప్పటికైనా చూస్తే కానీ నేను ఫస్ట్ ఏది V sin ωt అనేది సప్లై ఇచ్చాను. ఏది సర్క్యూట్కి ఇచ్చినప్పుడు సప్లై అనేది ఫ్లో అయింది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విచ్ పెట్టుకున్నాను అనుకుందాం. స్విచ్ పెట్టక ముందు ఎటువంటి సప్లై పోదు. ఒకవేళ స్విచ్ ఇక్కడ పెట్టాం కాబట్టి అప్పుడు ఏంటంటే విఎం అనేది ఓపెన్ సర్క్యూట్లో విఎం అనేది మ్యాక్సిమం ఉంటుంది, కరెంట్ అనేది 0 ఉంటుంది. ఒకవేళ క్లోజ్డ్ సర్క్యూట్లో అయితే కన్నా కరెంట్ మ్యాక్సిమం ఉంటుంది, వోల్టేజ్ మినిమం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి వోల్టేజ్ ఇక్కడి వరకే వస్తుంది, కరెంట్ అసలు రాదు. ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో కాదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ స్విచ్ కాస్త క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. క్లోజ్ అయిపోతే ఇప్పుడు ఏమవుతుంది, మనకు షార్ట్ సర్క్యూట్ అయినట్టు, క్లోజ్డ్ సర్క్యూట్ అయినట్టు. అప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్ మినిమం ఉంటుంది, కరెంట్ మ్యాక్సిమం ఉంటుంది ఆ సర్క్యూట్లో. ఇప్పుడు ఏంటంటే ఇదేమో రెసిస్టరు ఆర్ అనేది, ఇదేమో ఇది కెపాసిటర్ ఫ్రెండ్స్. కెపాసిటర్ అంటే సి. ఇప్పుడు ఎనర్జీ అనేది ఎప్పుడైతే వోల్టేజ్ అనేది ఫ్లో అవుతుందో ఇక్కడేమో విఆర్ అనేది వోల్టేజ్. అంటే ఇది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మల్టీమీటర్తో పెట్టి చెక్ చేస్తే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చెక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ అనేది వస్తుంది, వోల్టేజ్ డ్రాప్ అని చెప్తాం. అదే ఇక్కడ పెడితే కానీ ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందని చెప్పి వీసీ అంటే ఏంది, కెపాసిటర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ అని, విఆర్ అంటే రెసిస్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ అని ఫ్రెండ్స్. ఇది దాని తర్వాత మనం ఇచ్చే సప్లై ఏంది, V ఈజ్ ఈక్వల్ టు Vm sin ωt. ఇప్పుడు ఏంటంటే విఆర్ అంటే నాకు ఫార్ములా ఏంటంటే I ఇంటూ ఆర్ అని ఫ్రెండ్స్. అంటే సింపుల్ చెప్పంటే ఈ విఆర్ అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ డ్రాప్, ఎక్కడ రెసిస్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ డ్రాప్. అండ్ వీసీ అంటే ఏంది, కెపాసిటర్ దగ్గర ఉన్నటువంటి అక్కడ వోల్టేజ్ డ్రాప్. అప్పుడు ఏంది I ఇంటూ ఎక్స్సీ అంటే ఏంది, రియాక్టెన్స్ ఆఫ్ ద కెపాసిటర్. కెపాసిటర్లో ఉన్నటువంటి రియాక్టెన్స్ని ఎక్స్సీ అని చెప్తాము. ఇక్కడ దాంట్లో I అంటే ఏంటంటే కన్నా కెపాసిటర్లో ఫ్లో అయ్యే కరెంట్ని మనము I అంటాము. ఇప్పుడు ఎప్పుడైతే సప్లై ఫ్లో అయిందో అది కూడా ఏంటంటే ఈ యొక్క కెపాసిటర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లై ఇచ్చినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. కెపాసిటర్స్ మీరు ఎక్కడన్నా చూడాలనుకుంటే సింపుల్ చెప్తాను, ఫ్యాన్లో పైన ఒక చిన్న వైట్ కలర్ది కాయిల్ లాంటిది ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది, మీరు కానీ చూస్తే కన్నా ఇలా సిలిండర్ షేప్లో ఉండేసి 2 వైర్లు ఉంటాయి, అది కెపాసిటర్. లేకపోతే చిన్న సర్క్యూట్లలో చూస్తే కానీ ఇలా ఉంటుంది, చిన్నది చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా కెపాసిటర్. ఇలా ఉంటాయి కెపాసిటర్స్ అనేవి. సో కాబట్టి కన్స్ట్రక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. ఎప్పుడైతే సప్లై ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తామో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఏది ఆ యొక్క బ్యాటరీ అనేది 2 ప్యారలల్ ప్లేట్స్ ఉంటాయి, పక్కన ఆ మధ్యలో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది. అంటే ఏం చెప్పారంటే ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా లోపల ఏముంటాయంటే 2 ప్యారలల్ ప్లేట్స్ ఉంటాయి, దాని మధ్యలో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది. అప్పుడు ఎనర్జీ అనేది 2 పాయింట్లకి మనం ఇచ్చినప్పుడు, అంటే 2 కనెక్షన్లకి ఇచ్చినప్పుడు సప్లై అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే VR ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్, నేను ఇది చెప్పాను అండ్ ఇది కూడా చెప్పాను. ఇదేంటంటే స్టార్టింగ్లో ఇక్కడ చూస్తే కన్నా ఈ యొక్క ఫేజర్ డయాగ్రామ్, ఇది ఒక ఫేజర్ డయాగ్రామ్. ఈ ఫేజర్ డయాగ్రామ్ దేనికి సంబంధించింది అంటే రెసిస్టర్కి సంబంధించింది. ఈ ఫేజర్ డయాగ్రామ్ వచ్చేసి ఓన్లీ కెపాసిటర్కి సంబంధించింది, కెపాసిటర్కి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూస్తే కన్నా విఆర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఎరైజ్ చేస్తాను, ఈ పైన ఎరైజ్ చేసినప్పుడు ఇక్కడ ఏముంది, విఆర్ అనేది ఉంది, విఆర్ ఉంది, ఐఆర్ ఉంది. అంటే రెఫరెన్స్గా నేను ఐఆర్ని తీసుకున్నా, ఐని తీసుకున్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినప్పుడు ఏంటంటే ఒక రెసిస్టర్ గుండా మనకు పవర్ వెళ్ళినప్పుడు, పవర్ అంటే ఏంది, వోల్టేజ్ ఇంటూ కరెంట్ వెళ్ళినప్పుడు ఇది వోల్టేజ్ అనేది వెళ్తే దాంట్లోనే ఇన్ఫేస్ విత్ ఈచ్ అదర్లోనే కరెంట్ కూడా వెళ్తుంది అని చెప్పి
ఈ ఫేజర్ డయాగ్రామ్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ ఫేజర్. సో కాబట్టి అందుకనే విఆర్తో పాటు ఐఆర్ అనేది రాశాను ఇక్కడ. మీకు ఇంకా సింపుల్ చెప్పాలంటే విఆర్ వెళ్తుందంటే దాంతోపాటు ఐఆర్ కూడా ప్యారలల్గా వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి అందుకే ఇక్కడేమో విఆర్, ఇక్కడేమో ఐ. సో కాబట్టి ఇదేమో వోల్టేజ్, ఇదేమో కరెంట్ వాల్యూ ఫ్రెండ్స్. సో కాబట్టి అందుకే నేను ఈ విధంగా వేసాను. బట్ కానీ కెపాసిటర్లో ఏంటంటే ఫస్ట్ ఇది రెఫరెన్స్గా తీసుకుంటే ఫస్ట్ కరెంట్ వెళ్తుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంటు తీసుకుంటే దాని వెనకాలనే వోల్టేజ్ అనేది వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ కరెంట్ అనేది వెళ్తే ఎక్కడ కెపాసిటర్లో ఫస్ట్ కరెంట్ వెళ్తుంది. ఫస్ట్ కరెంట్ వెళ్ళింది, దాని తర్వాత 90 degrees ల్యాగింగ్తో వోల్టేజ్ అని వస్తుంది. సో కాబట్టి అందుకనే నేను ఇక్కడ చూస్తే ఫస్ట్ కరెంట్ని రెఫరెన్స్గా తీసుకుంటే కరెంట్ కంటే వెనకలు ఉంది, ఇది అంటే కింద పక్క ఉంది, వెనకలు ఉంది. కాబట్టి విఎల్ అనేది ఐ మీన్ వీసీ, ఇది ఫ్రెండ్స్ వీసీ అనేది వెనకలు ఉంది కాబట్టి నాకు ల్యాగింగ్తో ఉన్నట్టు. అంటే ఇది కరెంట్ అనేది ఫార్వర్డ్కి వెళ్తుంటే దాని వెనకాల వోల్టేజ్ వస్తుంది. ఇప్పటికైనా చూస్తే కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ ఫేజర్ డయాగ్రామ్కి తగ్గట్టు ఈ యొక్క వాల్యూ అనేది చేంజ్ చేశాడు, ఐ మీన్ ఈ వాల్యూ అనేది తెచ్చాడు. ఇదేమో నాకు వచ్చేసి ఏంటి, ఈ రెండు, ఇదేమో కరెంట్ని రెఫరెన్స్గా తీసుకుంటే ఇది వచ్చేసి వోల్టేజ్, అంటే ఇది వీసీ అనేది, ఇదేమో విఆర్ అనేది. ఇప్పుడు కానీ చూస్తే కరెంట్కి ఇన్ఫేస్ ఉంది కాబట్టి నాకు ఈ లైన్ వచ్చేసి నాకు ఏది రెసిస్టర్ది. అండ్ ఈ రెండు చూస్తే కానీ ఫస్ట్ ఏం చెప్పాను, కరెంట్ ముందు వెళ్తుంది, దాని వెనకాలనే వోల్టేజ్ అనేది వెళ్తుంది. కాబట్టి కరెంట్కి ల్యాగింగ్కి ఐ మీన్ ఈ రెండు ల్యాగింగ్లో ఉంటాయి. అంటే ఏంటంటే కన్నా కరెంట్కి వోల్టేజ్కి ల్యాగింగ్ 90 degrees ఉంటుంది కాబట్టి ఇదేమో వీసీ. సో కాబట్టి ఈ వీసీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్సీ అయినా అని చెప్పొచ్చు. అంటే మైనస్ వీసీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎందుకు వచ్చిందంటే ల్యాగింగ్లో ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఐ ఇంటూ ఎక్స్సీ అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ట్రయాంగిల్ని బేస్ తగ్గట్టు అకార్డింగ్ టు ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఓబీ అంటే ఏంది ఇక్కడ వి అనేది, అండ్ ఓఏ అంటే ఏంది, ఓఏ అంటే విఆర్ అనే స్క్వేర్ వేసాను ప్లస్ ఏబి అంటే నాకు మీనింగ్ ఏంది, ఏబి అంటే ఈ లైన్ కాబట్టి ఇక్కడ ఉండేది నాకు ఏబి కాబట్టి వీసీ అనేది ఉంది. ఇప్పుడు ఏంటంటే వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఓబీ స్క్వేర్ అంటే విఏ, యాక్చువల్గా ఓబీ అంటే వి అని, వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ అంటే నాకు మీనింగ్ ఏంది విఆర్ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ అంటే వీసీ. సో కాబట్టి ఏబి అంటే వీసీ స్క్వేర్ కాబట్టి స్క్వేర్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే విఆర్ అంటే నాకు మీనింగ్ ఏంది ఐ ఇంటూ ఆర్, అండ్ ఇక్కడ వచ్చేసి వీసీ అంటే నాకు మీనింగ్ ఏంది ఇక్కడ ఐ ఇంటూ ఎక్స్సీ. సో కాబట్టి ఐ ఇంటూ ఎక్స్సీ, యాక్చువల్గా అయితే మైనస్ అని చెప్పి రాశాను ఇక్కడ చూడండి ఇక్కడ. సో కాబట్టి అందుకే నేను మైనస్ ఎక్స్సీ హోల్ స్క్వేర్ అని చెప్పి వేసాను. ఇప్పుడు ఏంది ఈ రూట్, యాక్చువల్గా అయితే ఇది వి స్క్వేర్, ఇక్కడ ఏముంది ఈ స్క్వైర్ ఇటు పక్కకి వెళ్తే రూట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండిట్లో కామన్ ఏమున్నాయి నాకు ఐ ఉంది కాబట్టి ఐని బయటికి తెచ్చాను. అప్పుడు ఇక్కడ మైనస్ అనేది వెళ్ళిపోతుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి అక్కడ. సో కాబట్టి ఇప్పుడు అట్ లాస్ట్కి వచ్చేసి ఏమైందంటే వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్సీ హోల్ స్క్వేర్. ఐ అనేది కామన్ ఉంది కాబట్టి బయట వేసేసాను. అంటే సింపుల్గా చెప్తాను చూడండి, వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఆర్ స్క్వేర్ ప్లస్ ఐ ఎక్స్సీ హోల్ స్క్వేర్ అనుకుంటే మైనస్ అనేది తీసేదాన్ని, ఎందుకంటే ఇది స్క్వేర్లో ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో కాబట్టి అందుకనే వేసేసాను. ఐ కామన్ ఉంది, అప్పుడు ఏమవుతుంది వి ఈజ్ ఈక్వల్ టు ఐని కామన్ చేస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది నీకు ఎక్స్సీ స్క్వేర్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ స్క్వేర్ ఉండేది కాస్త తీసేసి డైరెక్ట్ రూట్ వేస్తాను. సో కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్సీ హోల్ స్క్వేర్, అదే వాల్యూ ఇక్కడ వేసాను. ఇప్పుడు నేను ఏంది, నాకు ఐ కావాలంటే ఈ టోటల్ వాల్యూ కిందికి పంపిస్తే సరిపోతుంది. సో కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్సీ హోల్ స్క్వేర్ వచ్చేసింది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ వాల్యూ నేను జెడ్ అనుకుంటాను, ఎందుకంటే జెడ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్సీ కాబట్టి జేఎక్స్సీ వాల్యూ లేదు, చూడడానికి జెడ్ లాగే ఉంది కాబట్టి ఇది అందుకే నేను రాశాను ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్సీ హోల్ స్క్వేర్. సో కాబట్టి ఈ వాల్యూ మొత్తాన్ని నేను జెడ్ అనుకుంటే ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై జెడ్. సో కాబట్టి అందుకు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ట్యాన్ టీటా, దీనికి తగ్గట్టు ట్యాన్ టీటాని కనుక్కోవాలంటే ట్యాన్ టీటా కాదు ట్యాన్ ఫై కనుక్కోవాలంటే ట్యాన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఓఏ, అంటే ఈ వాల్యూ బై ఈ వాల్యూ ఎంత నాకు మైనస్ ఐ ఇంటూ ఎక్స్సీ. సో కాబట్టి ఇక్కడ ఉండే వాల్యూ వేసాను, అండ్ ఐ ఇంటూ ఆర్ ఎక్కడ ఇక్కడ ఓఏ అంటే యాక్చువల్గా ఏంది విఆర్ అంటే నాకు మీనింగ్ ఏంది ఐ ఇంటూ ఆర్. సో కాబట్టి ఈ వాల్యూ నేను ఇక్కడ ఐ క్యాన్సిల్ చేస్తాను, నాకేముంటుంది మైనస్ ఎక్స్సీ బై ఆర్. సో కాబట్టి ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా ట్యాన్ ఫై ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా ఏమొస్తుందంటే చూడ్డానికి నేను అది కూడా వేస్తాను ఫ్రెండ్స్. ట్యాన్ ఫై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్సీ బై ఆర్ వచ్చేది. ఇప్పుడు నేను ఏం రాస్తాను, ఫై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్సీ బై ఆర్. సో కాబట్టి అదే వాల్యూ వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు ఇది ఫై వాల్యూ కనుక్కోవాలంటే ఇది ఒక ఫార్ములా ఉంది.